ఓం శ్రీకృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం శ్రీ సద్గురు పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత. అయితే సమస్త ప్రాణికోట్ల యొక్క దేహాల యందు కూడా నివసించి ఉన్నటువంటి ఈ ఆత్మ ఎన్నడూ కూడా చంపబడడు. ఏ ప్రాణిని గురించి కూడా శోకించవలసినటువంటి అవసరము లేదు. దేహం చంపబడినప్పటికీ కూడా దేహాలలో ఉన్నటువంటి ఆత్మ చంపబడడు కదా. దేహి అని చెప్పబడినందువలన ఆత్మ దేహమునందే ఉండి దేహానికి సాక్షిగా వెలయుచూ ఉన్నాడు అనే కదా మనకి తెలుస్తూ ఉన్నది. నిత్యం అంటే నిత్యము సత్యము అని చెప్పడం వలన ఈ సత్యమేదో ఒక కాలానికి వర్తించేటువంటిది కాదు అనేటువంటి విషయం మనకు అర్థం కావాలి. ఎల్లప్పుడూ కూడా ఆత్మ అనేటువంటి వాడు అవధ్యుడే, ఎవ్వరి చేత చంపబడడు అనే విషయమే తెలియాలి అనే చెప్తూ, అంతేకాదు దీనిని బట్టి సమస్త ప్రాణుల యొక్క దేహాల యందు కూడా ఆ దేహము మరి ఆ ప్రాణుల యొక్క దేహాల యందును ఆ దేహము ఏ జాతికి చెందిన ఏ మతానికి చెందిన స్త్రీ అయినా పురుషుడైనా జంతువైనా స్థావర జంగమాదులైనా సరే ఆత్మ అనేటువంటి పరమాత్మ వస్తువు వసిస్తూ ఉన్నాడు అనే సర్వుల యందు కూడా సమానంగా వర్తిస్తూ ఉన్నాడు అనే కదా మనకు స్పష్టమవుతూ ఉన్నది. అయితే సామాన్య జనులు దేహము మరణించినప్పుడు కానీ రోగగ్రస్తమైనప్పుడు కానీ బాధను పొందేటప్పుడు కానీ తామే మరణిస్తున్నాము అని బాధను పొందుతున్నాము అని తలచి దుఃఖిస్తూ ఉన్నారు. కేవలం సామాన్య జనులు మాత్రమే, జ్ఞానులు కాదు. అలా తలంచడం చాలా పొరపాటు అనే విషయం పరమాత్మ తెలియజేస్తూ ఉన్నారు. దేహం బాధింపబడినప్పటికీ మరణించినప్పటికీ కూడా దేహమందలే ఆత్మయకు తాను వాస్తవంగా ఏమాత్రము బాధింపబడడం లేదు, మరణించడము లేదు. ఈ సత్యము చరాచర ప్రాణికోట్ల యొక్క దేహాలకు అన్నిటికీ వర్తిస్తుంది. కాబట్టి ఇంకా శోకానికి తావే లేదు అని స్పష్టపరుస్తూ, ఇక అంటే ఈ శోకం పోవడానికి ఉపాయం ఏమిటి అంటే తాను దేహము కాదు, మరి ఎవరు దేహియగు ఆత్మయే అని తలంచడం మాత్రమే అవుతూ ఉన్నది. దేహము అనేటువంటి భావన చేత దుఃఖమే మిగులుతుంది, ఆత్మ అనేటువంటి భావన చేత దుఃఖము నశిస్తుంది అనేటువంటి విషయాలు ఆ దేహభావన చేత దుఃఖము, ఆత్మభావన చేత దుఃఖరాహిత్యము జీవులకు కలుగుతూ ఉన్నది కదా. కాబట్టి తాను ఆత్మ అనియే విఘ్నుడైనటువంటి వాడు నిరంతరం కూడా భావన చేస్తూ ఉండవలసిందే. ఇక్కడ ఆసక్తి కలిగినటువంటి వాడు దేని పట్ల, ప్రకాశము పట్ల ఆసక్తి కలిగినటువంటి వాడు. కాబట్టి భారత అనేటువంటి సంబోధన చేశాడు అర్జునుణ్ణి పరమాత్మ. అంటే ఆత్మజ్ఞాన ప్రకాశమునందే నీవు సదా నిరతుడివయ్యుండు, దేహాభిమాన రూప తమస్సును అందు నీవు ఎప్పటికీ మునగవద్దు అని అర్జునును హెచ్చరిస్తూ ఉన్నాడు. అంటే దేహం యొక్క కానీ లేదా ఆత్మ యొక్క స్వభావాలను గురించి తెలియజేసుకోవాలి అనుకుంటే దేహం ఎప్పుడూ కూడా వధింపబడుతుంది, నశిస్తుంది. దేహి అయినటువంటి ఆత్మ వధింపబడడు, నశించడు. దేహంతో తాదాప్యాన్ని పొందకుండా ఉంటే తాను ఆత్మయే అనే భావన చేయాలి. అలా భావన చేయడం వలనే శోకము పూర్తిగా తొలగిపోతుంది. ఆత్మ యొక్క నిత్యత్వాన్ని, సత్యత్వాన్ని, శాశ్వత తత్వాన్ని కూడా బోధించి ఇలాగా తెలియజేస్తూ ఏ విధంగా అంటే స్వకీయమైనటువంటి క్షత్రియ ధర్మాన్ని విచారించుకో, యుద్ధానికి వెనుదీయడం అనేటువంటిది నీకు సరి అయినటువంటి పని కాదు. ఎలాగంటే క్షత్రియునికి ధర్మయుద్ధం కంటే శ్రేయస్కరమైనది మరొకటి లేదు కదా. ప్రతి ఒక్కరి యొక్క జీవన విధానంలో కూడా కర్తవ్య నిర్వహణము అనేటువంటిది, స్వధర్మాచరణము అనేటువంటిది, ధర్మానికి విరుద్ధము కానటువంటి కార్యాలయందు
ఈ విధంగా ఉండాలి అనే విషయాన్నే కదా తెలియజేస్తూ ఉన్నారు. కర్తవ్య నిర్వహణ, తనదైనటువంటి కర్తవ్య నిర్వహణ యందు ఏ విధంగా ఉండాలి అన్నప్పుడు ఎలాగంటే సర్వేశ్వరుణ్ణి శీఘ్రంగా శరణను పొందాలి. అలా సర్వేశ్వరుని యొక్క శరణు పొందినటువంటిదే కర్తవ్య నిర్వహణ అని చెబుతూ, ఎలాగంటే దానికి మనం ఒక చిన్న ఉదాహరణ తెలియజేసుకుందాం. కర్తవ్య నిర్వహణ అనేటువంటి దాని యందు ఎలాగంటే, గతంలో అంటే పూర్వం ఒకానొక పట్టణానికి సమీపంగా ఒక చిన్న గ్రామం ఉంది. అందులో అనేక మంది రైతు జనులే కాపురాలు ఉంటున్నారు. ఒకరోజు రాత్రి గ్రామస్తులందరూ నిద్రపోతూ ఉన్నారు. అర్ధరాత్రి సమయంలో ఊరిలో ఉన్నటువంటి గుడిసెలకు నిప్పంటుకుని దగదగా మండిపోతున్నాయి. ఇప్పుడంటే అన్ని భవనాలు వచ్చినవి. అప్పట్లో రాజుల కాలంలో మరి జమీందారుల కాలంలో కూడా సామాన్య ప్రజల యొక్క గృహాలన్నీ కూడా ఇలా రెల్లుగడ్డితోనో తాటాకులతోనో ఉండే పూరి గుడిసెలే. అలా దగదగా మండిపోతూ ఉన్నప్పుడు గ్రామస్తులందరూ ఏం చేశారంటే నిద్రలేచారు. ఎవరి వాళ్ళ సామాన్లన్నీ కూడా ఎవరి వాళ్ళ గుడిసెల్లో నుండి బయటికి లాగేసి ఆ తర్వాత ఏం చేయాలో వాళ్ళకి తోచలేదు. అందరూ కూడా ఆ సామానంతా బయట వేసుకొని ఒక రచ్చబండ మీద చేరి కర్తవ్యం ఏమిటి అనేటువంటిది ఆలోచన చేస్తూ ఉన్నారు. గ్రామ శాసనసభ యొక్క అత్యవసర సమావేశం అది. అందులో ఒకళ్ళు లేచాడు, మహాజనులారా, తామసించడానికి సమయం కాదు అంటున్నాడు. ఏది? ఓ జనులారా, ఇది మనం ఆలస్యం చేయడానికి సమయం కాదు. వెంటనే ఇంటికి ఒక్కొక్కరు చొప్పున వెళ్ళి తాటాకులు లాగివేద్దాం. అలా పెరికి వేశామనుకో నిప్పును ఆర్పివేయవచ్చు అనే అభిప్రాయాన్ని చెప్పాడు. మరొకళ్ళు లేచాడు, తక్షణమే లేచాడు. గౌరవ సభ్యుని అభిప్రాయంతో, అంటే ఇప్పుడు నాకంటే ముందు చెప్పినటువంటి వాని యొక్క అభిప్రాయంతో అయితే నేను ఏకీభవించను. ఎందుకంటే ఆ కార్యం వలన నిప్పు పూర్తిగా ఆరిపోదు. కాబట్టి సమీపముననే పట్టణం కూడా ఉన్నది. ఎవరైనా సరే మరి అక్కడికి పరిగెత్తుకు వెళ్ళి నిప్పు చల్లారేటువంటి యంత్రాన్ని, అంటే ఫైర్ ఇంజిన్ని తీసుకుని వచ్చి 1 నిమిషంలో నిప్పంతా చల్లార్చి వేస్తుంది అని చెప్పి కూర్చున్నాడు. ఈ ప్రకారంగా అక్కడ రచ్చబండ మీదకు చేరినటువంటి వారంతా ఒక్కొక్కరు కూడా లేచేది వారికి తోచినటువంటి అమూల్యమైనటువంటి భావాలను సలహాలను చెప్తూ ఉన్నారు. ఇలా చెబుతూ ఉండగా ఇక అక్కడ ఆ సభ మధ్యలో నుండి ఒక పెద్ద మనిషి లేచి, అయ్యా, ఈ మాటలన్నీ కట్టి పెట్టండి. మీరిచ్చిన సలహాలలో ఒక్కటి కూడా సందర్భానికి తగినట్టుగా లేదు. నేనెంతో ఆలోచించి చక్కని ఉపాయాన్ని చెప్తాను. దానిని విన్నారనుకో ఆచరణలో పెడతారు. అలా ఆచరణలో పెట్టారా, గ్రామాన్ని అగ్నికి ఆహుతి కాకుండా తప్పించేస్తారు. లేకపోతే మొత్తం కూడా పరశురామ ప్రీతి కాకుండా మానదు కదా, అంటే మొత్తం తగలబడిపోతుంది. నేను చెప్పబోయేటువంటి ఉపాయం ఏంటంటే, గ్రామస్తులందరూ కూడా వారి పొలుగులు పారలు తెచ్చి సమీపంలోనే దగ్గరలో ఒక బావిని త్రవ్వుకున్నామనుకో కావలసిన నీళ్లు దొరుకుతాయి. ఆ నీటి చేత ఎంతటి అగ్నినైనా సరే సులభంగా ఆర్పివేస్తాము. కాబట్టి కర్తవ్యానికి ప్రారంభించండి అని ఆనతిచ్చాడు. అది విన్నాక అందరూ కూడా పక్కున నవ్వారు. అలాగే నవద్వారాలతో ఈ దేహము అనేటువంటి పంజరమునందు ప్రాణము అనేటువంటి పక్షి ఏ క్షణంలోనైనా సరే ఎగిరిపోవడానికి సిద్ధంగా ఉన్న ఈ సమయమున రోగాలు, ఆటంకాలు, వియోగాలు, అశాంతికరమైనటువంటి పరిస్థితులు తండోపతండాలుగా వచ్చి మీద పడుతూ ఉంటాయి. అలా మీద పడేటప్పుడు మీనమేషాలు అనేటువంటి దానిని లెక్కబెడుతూ కడతేరేటువంటి మార్గాన్ని గురించి ఆలోచించొద్దు. అలా ఆలోచించకుండా దైవ ధ్యానానికి ఇంకా కూడా చాలా సమయం ఉన్నదిలే. మనం ఇప్పుడు వయసులో ఉన్నాం, సుఖాలన్నీ అనుభవించాలి, పిల్లల విషయాలన్నీ నెరవేర్చాలి, ఇంకా చాలా కర్తవ్యాలు ఉన్నాయి. వాటినన్నింటినీ నెరవేర్చిన తర్వాత అప్పుడు మనకు చాలా సమయం దైవ ధ్యానం చేసుకోవడానికి ఉన్నదిలే అని అజ్ఞానంతో తామసించేటువంటి జనుల యొక్క యోచన ఎలా ఉంటుంది అంటే, బావి త్రవ్వేటువంటి ఘనుని యొక్క గొప్ప ఆలోచనలాగానే ఉంటుంది కదా.
కాబట్టే భర్తృహరి ఏమని చెప్పారంటే సందీప్తే సందీప్తే భవనే తు కోపఖనన ప్రత్యుద్యమ కీదృశ అని గంభీరంగా చెప్పారు. ఏ విధంగా ప్రశ్నించాడు? అటువంటి దీర్ఘసూత్రులను పరిహసించాడు. ఏ విధంగా సమయం వచ్చినప్పుడు బావి తవ్వడం కాదు, అది ఎప్పుడో చేసుకోవలసిన విషయం. అట్లాగే ఇప్పుడు మనం ముందుగా తెలియజేసుకున్నటువంటి ఈ యొక్క బావి యొక్క సాదృశ్యం లాగానే అతడు కూడా తన యొక్క వాక్యాల ద్వారా విషయాన్ని వ్యక్తం చేశాడు. కాబట్టి విఘ్నుడైనటువంటి వాడు ఏం చేయాలి? బాగా యోచన చేయాలి. అమూల్యమైనటువంటి ఎంతో విలువైన ఈ మానవ జీవితాన్ని భోగాల యందు కాకుండా యోగమునందే దీనిని వినియోగించాలి. ఏ యోగము? యోగము అంటే కలియక, ఆ యొక్క పరమాత్మ యోగాన్నిలో దానికి కలుపుకుంటూ ఆత్మజ్ఞానాన్ని శీఘ్రంగా సంపాదించాలి. అలా సంపాదించినప్పుడు మాత్రమే జన్మ సాఫల్యాన్ని పొందగలుగుతాడు. భగవంతుని యొక్క పాద పద్మాలను ఆశ్రయించి వాడు మళ్ళీ చావు పుట్టుకులకు సంబంధమైన సంసార రోగము, ఈ భవరోగాన్ని బాపుకోగలుగుతాడు అని చెబుతూ, ఎప్పుడైతే ఆలస్యం చేయకుండా సర్వేశ్వరేశ్వరుణ్ణి శీఘ్రంగా శరణు పొందవాలి. అలా శరణు పొందినటువంటి వాడు మాత్రమే సరైన సమయంలో తన యొక్క కర్తవ్య నిర్వహణ అనేటువంటిది చేసుకున్నవాడే అవుతాడు. ఎప్పుడైతే కర్తవ్యాన్ని నిర్వహణ చేస్తూ ఉన్నాడో దాని యందు ఇక ఎటువంటి అలసత్వము అనేటువంటిది ఉండదు. ఏమాత్రం కూడా కొద్దిపాటి సమయాన్ని కూడా వ్యర్థం చేయకుండా వాడు ఉన్న పలంగా తన యొక్క కర్తవ్య నిర్వహణ అనేటువంటిది చేసుకుంటూ తన యొక్క స్వధర్మం ఏంది? తన స్వధర్మాచరణ. శత్రుని యొక్క ధర్మం ఏంటి? యుద్ధం చేయడం. కానీ జీవి యొక్క ధర్మం ఏమిటి అంటే ఈ సంసార సంకటాలను బాపుకోవడం. జీవుని యొక్క ధర్మం ఏంటి? వాని యొక్క స్వంత సదనానికి చేరిపోవడం. అందుకే ఇక్కడ స్వధర్మాచరణ యందు జీవుడు, ప్రతి ఒక్క దేహగతుడైనటువంటి జీవుడు చేయవలసినటువంటి స్వధర్మ ఆచరణ అన్నప్పుడు తనకి ధర్మానికి విరుద్ధము కానటువంటి ఏ యొక్క ధర్మకార్యాలు ఉన్నవో వాటిని మరి ఆ కార్యాలయందు వాడు నిష్ణాతుడు అవుతున్నట్లుగానే ఉండి ఆత్మజ్ఞాన విచారము చేత వాడు ఆ జీవుడు తనను తాను కోరికల నుండి కూడా విడదీసుకొని పరమాత్మ తత్వం అయినటువంటి పరమపదాన్ని చేరడమే జీవుని యొక్క ధర్మం. అదే స్వధర్మ ఆచరణ అనేటువంటి విషయాన్ని గురించే తెలియజేస్తూ, అంటే శరీరం ఉన్నంత వరకు కూడా ప్రతి వారు కూడా ఏదో ఒక కార్యాన్ని చేయవలసే ఉంటుంది కదా. అటువంటప్పుడు స్వధర్మ అనుకూలమైనటువంటి కార్యాన్ని నిష్కామంగా ఆచరించవచ్చు కదా. అలా ఆచరించడం ద్వారా మనుజునికి ఉత్తమమైనటువంటి శ్రేయమే, మంచే లభిస్తుంది. కాబట్టి చిత్తశుద్ధి ద్వారా మోక్షము కూడా సంప్రాప్తమవుతుంది అని చెబుతూ, ఎలాగంటే ఈ శరీరం ఉన్నంత వరకు కూడా జీవించి ఉండేటువంటి జీవుడు జీవిక కొనసాగినంత వరకు కూడా ప్రతి ఒక్క శరీరధారి ఏదో ఒక కార్యాన్ని చేస్తూనే ఉండాలి. ఆ చేసేటువంటి విషయంలో ఎట్లయినా చేయక తప్పదు. ఆ చేసేటువంటిది తన స్వధర్మానికి అనుకూలమైన తన యొక్క ధర్మం ఏమిటి? తనను తాను ఉద్ధరించుకోవడం, తను సంసార తరణం చేయడం, తను ఈ యొక్క శరీర పోకలు పూర్తిగా నిషేధించుకోవడం, ఇటువంటిదే తనదైనటువంటి స్వధర్మము. దానికి అనుకూలమైనటువంటి కార్యం ఏంటి అంటే నిష్కామ కర్మను చేయడం, భక్తిగా ఉండడం, మరి కూడా ఇక కార్యనిర్వహణ యందు ఎటువంటి అలసత్వము లేకుండా ఉండడం, తన స్వధర్మానికి తగినటువంటి కార్యాన్నే చేయడం. ఆ విధంగా చేస్తూ ఎప్పుడైతే జ్ఞానతత్వ విచారణ అనేటువంటిది ఆచరిస్తూ ఉన్నాడో అటువంటి మనుజునికి తనదైనటువంటి జ్ఞానము, తన సొంత సాధనమైనటువంటి పరమాత్మతత్వాన్ని పొందేదానికి జ్ఞానతత్వాన్ని, సద్గురువుల యొక్క సాంగత్యాన్ని, సత్శాస్త్రాలని అనుసరిస్తూ ఆ విధంగా ఆ నిష్కామముగా ఆచరించడం వలన మనుజునికి ఏమవుతుంది? గొప్పదైనటువంటి మంచే లభిస్తుంది.
అలా లభించడం మాత్రమే కాదు, వానికి చిత్తం కూడా శుద్ధత్వమే పొందుతుంది. అలా చిత్తం ఎప్పుడైతే మాలిన్యరహితంగా కంటకరహితంగా ఉంటుందో అలా మోహము అంటే కోరికలన్నీ నశించిపోతాయి. అప్పుడు మోక్షము అనేటువంటిది సంప్రాప్తమవుతూ ఉన్నది కదా. అందుకే ఇక్కడ ధర్మ్యాత్ అని చెప్పారు. ఎందుకు అంటే ధర్మయుద్ధమునే క్షత్రియుడు ఆశ్రయించాలి, కానీ ఆ ధర్మయుద్ధాన్ని కాదు అని స్పష్టీకరింపబడింది. ఏ విధంగా ధర్మ్యాత్ అంటే మంచి గుణాలను ఆసరా చేసుకొని ఇక్కడ యుద్ధం జీవి ప్రతిరోజు చేస్తూనే ఉన్నది. మంచి గుణాలతోటి చెడు గుణాలతోటి ఎల్లప్పుడూ యుద్ధం జరుగుతూనే ఉంది. ఏ యొక్క జీవి ఏం చేస్తూ ఉన్నాడు, మంచిని ఆశ్రయించుకొని దాని ద్వారా మోక్షము అనేటువంటి సామ్రాజ్యానికి అభిషిక్తుడు అవ్వడం కోసం ఆ విధంగా పయనం కొనసాగిస్తూ ఉన్నాడు. ఈ విధంగా అంటే ధర్మమైనటువంటి యుద్ధాన్నే చేయు, ధర్మాన్నే జయింపజేయు. ధర్మమే నువ్వు ధర్మం కోసం నువ్వు నిలబడినట్లయితే ఆ ధర్మము నిన్ను రక్షిస్తుంది అని చెబుతూ ధర్మయుద్ధమునందే క్షత్రియులు ఆశ్రయించాలి, కానీ మరి అధర్మమైనటువంటి యుద్ధాన్ని కాదు అనేటువంటిదే స్పష్టంగా తెలియజేస్తూ యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం. ఎలాగంటే ఓ అర్జున, అప్రయత్నంగానే లభించినటువంటి ఏ ప్రయత్నం లేకుండా లభించిన తెరువబడినటువంటి స్వర్గద్వారము వంటిది అయినా, స్వర్గాన్ని కలగజేసినటువంటిది అయినా ఇటువంటి యుద్ధమును ఏ క్షత్రియులైతే పొందుతారో వారు సుఖవంతులే అవుతారు నిఖంగా. ఎలాగంటే వారు ఎంత సుఖవంతులు, వారు ధన్యులు అని చెబుతూ ఆ ప్రయత్నంగా లభించినటువంటి ఏ ప్రయత్నము చేయకుండానే లభిస్తుంది. స్వర్గద్వారము వంటి ఆ ద్వారాలు ఎప్పుడూ కూడా వాటంతటికి అవే తెరవబడి ఉంటాయి. ఎవరికైనా ప్రవేశం ఉన్నది అన్నట్లుగా. ఎవరికి ప్రవేశం ఉన్నది అనేటువంటిది ఎలాగంటే స్వర్గాన్ని కలగజేసేటువంటిదే అయినా ఇటువంటి యుద్ధమును అంటే ఈ యుద్ధాన్ని, ఏ యుద్ధము అంటే క్షత్రియులు చేసేటువంటి ఈ యుద్ధంలో చచ్చిపోతే వేరే స్వర్గం పొందుతారు, బ్రతికితే రాజ్యభోగాన్ని అనుభవిస్తారు. అటువంటిదే కదా ఇది. నువ్వు చేసినా చేయకపోయినా నీ యొక్క కర్తవ్య నిర్వహణ కానీ, నీ స్వధర్మ ఆచరణ కానీ, మరి నువ్వు చేసేటువంటి అప్రయత్నపూర్వకంగా ఇటువంటి ధర్మయుద్ధాన్ని క్షత్రియులు ఆశ్రయించాలి. అంతేకాని అధర్మంగా జీవుడు ఎల్లప్పుడూ కూడా పాప పంకిలమైనటువంటి శరీరాలను తీసుకొని వదిలిపెడుతూ ఉన్నటువంటి ఈ యొక్క మార్గాన్ని నువ్వు అనుసరించుకో. ఇది ఆ ధర్మమైనటువంటిది. జీవుడు ఎల్లప్పుడూ కూడా దేహాల చేత కొట్టబడుతూనే ఉన్నాడు, కాలము చేత కొట్టబడుతూనే ఉన్నాడు. ఇటువంటిది కాదు, ధర్మయుద్ధము చేయు. సమరే సత్వరజ గుణాలను అణిచివేయు, సత్వగుణాన్ని సాధనంగా తీసుకో. దాని ప్రకారం నీవు ఆ యొక్క మోహాలతో కూడినటువంటి కోరికలను నశింపజేయు. దాని ద్వారా నీవు మోక్షము అనేటువంటి సామ్రాజ్యాన్ని పొందుతావు. అదే ధర్మమైనటువంటి యుద్ధం, అదే జీవికి ధర్మ సాధనం కూడా అని చెబుతూ ఇటువంటి యుద్ధాన్ని, ఏ యుద్ధాన్ని అంటే అప్రయత్నంగానే ఏ ప్రయత్నం లేకుండా లభించేటువంటిది. వారు మరి యుద్ధమే చేశారనుకో, గెలిచావో నీవు రాజ్యభోగాన్ని అనుభవిస్తావు, లేదు శరీరం వదిలావో వీరస్వర్గం అనుభవిస్తావు. ఎవరైతే యుద్ధంలో నశిస్తారో, చచ్చిపోతారో అటువంటి వారికి మరి వాళ్ళు పాపులే అయినా, పనికిమాలిన వాళ్ళే అయినా, పిరికి వాళ్ళే అయినా కానీ వాళ్ళని స్వర్గం అనేటువంటిది ఆహ్వానిస్తుంది. ఎందుకు అంటే యుద్ధంలో మరణించినటువంటి వారికి అదొక సౌలభ్యం అనే వారు నిజముగా యోచించి చూస్తే వారు ఎటువంటి వారు సుఖవంతులే అయి ఉన్నారు కదా అని చెబుతూ ఏమని, ఓ పార్థ, ఎలా సుఖిన క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం. పార్థ అంటే ఏ విధంగా పృథ అయినటువంటి కుంతీదేవి పేరు పృథ కుమారుడు కాబట్టి పార్థ.
అందుకే పార్థ అని సంబోధిస్తూ కృష్ణమూర్తి అర్జునుని తల్లియగు పృథ యొక్క క్షాత్రధర్మ నిర్వహణాన్ని గురించినటువంటి సందేశం అతనికి జ్ఞాపకం చేస్తున్నట్లుగా ఉన్నది. పార్థ అంటే నువ్వు మామూలుగా వనవాసాలు చేశావు, మరి నువ్వు అక్కడే ఇక్కడ తిరిగావు, మరి ఏకచక్రపురంలో బ్రాహ్మణ వేషం భిక్షకుని వేషం వేసుకొని భిక్ష చేశావు. ఇది కాదయ్యా నీ ధర్మం. నువ్వు పృథా కుమారుడివి, పృథా తనయుడివి, ఆమె సుక్షత్రియుని యొక్క కుమార్తె. నీలో క్షాత్రధర్మం ఉన్నది. ఈ క్షాత్రధర్మ నిర్వహణం కోసం చేసినటువంటి సందేశంని గుర్తు చేయడం కోసమే పరమాత్మ పార్థ అనేటువంటి సంబోధన చేశారు. ఆ సంబోధన ఎలా ఉన్నది అంటే క్షాత్రధర్మాన్ని నిర్వహించేటువంటి దానిని గురించినటువంటి సందేశం. ఆ సందేశం ఎందుకు ఇచ్చారు అంటే కొద్దిపాటి విషయంతోటి సునిశ్చయంగా విషయాన్ని గ్రహించగలిగినటువంటి స్థితి అర్జునునికి ఉన్నది కాబట్టి. ఆ విధంగా అతనికి నువ్వు క్షత్రియుడివి, సుక్షత్రియుడివి పార్థ అని జ్ఞాపకం చేశాడు. యుద్ధానికి పూర్వం కుంతీదేవి హస్తినాపురం నుండి శ్రీకృష్ణుని ద్వారానే అర్జునునికి సందేశాన్ని పంపింది. ఏమని అంటే దేని నిమిత్తమైతే క్షత్రియమాత కుమారుని కంటూ ఉన్నదో అనేటువంటి సందర్భము ఇప్పుడు ఏతించింది. ఏ విధంగా అంటే కుంతీదేవి హస్తినాపురం నుండి శ్రీకృష్ణుని ద్వారా శ్రీకృష్ణుడు రాయభారానికి వెళ్ళాడు. ఏది పాండవులకిను మరి కౌరవులకి కూడా సయోధ్య కుదిరించాలి అనే రాయభారానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు దుర్యోధనుడు మరి అతిథిగా ఆహ్వానించాడు. అయినా కూడా నేను అతిథిగా వచ్చాను అనే విదురుని యొక్క గృహంలో అతిథిగా ఉన్నాడు. వస్తూ కుంతీదేవిని కూడా అంటే మేనత్త కుంతిని కూడా కనబడి ఆమెకు నమస్కరించి ఆమె యొక్క మాటలు కూడా తీసుకొని వచ్చాడు. ఆమె కుంతీదేవి హస్తినాపురంలో నుండే శ్రీకృష్ణు ద్వారా అర్జునుడికి ఈ సందేశాన్నే పంపింది. ఏమని, నీవు దేని నిమిత్తం క్షత్రియమాత కుమారుడిని కంటూ ఉన్నదో, క్షత్రియమాత అన్నప్పుడు క్షత్రియ కన్య ఒక బిడ్డను కంటూ ఉన్నది. ఆ ఉద్దేశం ఏమిటి అంటే ఎల్లప్పుడూ కూడా స్వధర్మాచరణం చేయకూడదని కానీ, కర్తవ్య నిర్వహణ చేయకూడదని కానీ, క్షత్రియ పాలన చేయకుండా ఉండేటువంటి వాడు క్షత్రియమాత కుమారుడు కానే కాడు అనేటువంటిది. నీవు దేని నిమిత్తం నా యొక్క ఉదరమునందు ఉద్భవించావో అటువంటి విషయం నీకు ఎప్పుడు ఏతించినది, దాని ప్రకారం అనుసరించు అనేటువంటి సందర్భాన్ని గురించి ఆయన పార్థ అని సంబోధించాడు. నీ తల్లి అయినటువంటి పృథ అంటే కుంతీదేవి ఈ విధంగా నీకు చెప్పి పంపించింది. ఆమె సుక్షత్రియ కన్య, ఆమె గర్భవాసాన జన్మించావు. ఆమె ఏమంటుంది, క్షత్రియమాత కుమారుని ఎందు నిమిత్తం అవసరం వస్తే మరి రాజ్యాన్ని లబ్ధి పొందడము లేకపోతే తన యొక్క ప్రాణాలను అప్పగించడము అనేటువంటిది ఉండేటువంటిదే క్షత్రియమాత కుమారునికి అంటూ ఉన్నటువంటి ఉద్దేశం అనే సందర్భాన్ని గురించి గుర్తు చేయడం కోసమే పార్థ అనేటువంటి పదాన్ని ప్రయోగించాడు పరమాత్మ. ఇప్పుడు బాహ్యమైనటువంటి యుద్ధము క్షత్రియులకు మాత్రమే ఉన్నది, అంతర్యుద్ధం ఉన్నది. ఈ యుద్ధం ప్రతి ఒక్క జీవికి ఉన్నది. ఆ జీవికి అన్నప్పుడు మళ్ళీ సర్వేక సమస్తమైనటువంటి జీవులకి అనకూడదు. ఇక్కడ జ్ఞానముతో నిండినటువంటి వారు మాత్రమే దానితో పోల్చి చూసుకొని జ్ఞాన మార్గంలో నడవగలిగినటువంటి అమూల్యమైన దేహవాసన కలిగిన మానవ దేహం, అజ్ఞానము లేనటువంటి దేహాన్ని ధరించినటువంటి మనుషులకు మాత్రమే ఉన్నది. అందుకే బాహ్య యుద్ధము ఒక రాజ్యం కోసము, ఒక వనిత కోసము, లేదా ఒకరి రాజ్యాలు ఒకరు పరస్పరం పొందాలనే కోరిక కానీ శత్రుత్వం కానీ ఏదో ఒక విషయంగా క్షత్రియులకు మాత్రమే బాహ్య సంబంధమైనటువంటి యుద్ధాలు ఉన్నాయి. అదే అంతర్గతంగా అయితే ప్రతి ఒక్కరి హృదయంలో నిరంతరం కూడా ఆ యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఏ విధంగా కామక్రోధాదులతోటి ప్రతి ఒక్క మనిషి యొక్క అంతర్గతంగా కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మత్సరము అనేటువంటి 6 శత్రువులు ఎల్లప్పుడూ ఉంటానే ఉంటారు. వారు ఎలా ఉంటారు? రాగద్వేషాలతో ఉంటారు. ఒకటి ఇష్టమని, దానిని పొందమని, పొందితే నా అంతటి వాడు లేడని, దాని పట్ల నేను కోరికతో ఉన్నానను, లేదా దానిని నేను కాకపోతే ఇంకెవడ పొందుతాడనో, ఇటువంటి దుష్ట వాసనలతో కూడుకొని ఎల్లప్పుడూ పోరు సల్పవలసే ఉంటుంది అనేటువంటి విషయం ఎల్లప్పుడూ ప్రతి ఒక్కరికి కూడా ఉన్నది.
అదే బాహ్య యుద్ధంలో అయితే ధర్మపూర్వకంగా ఆచరించినట్లయితే స్వర్గం లభిస్తుంది. ఏ విధంగా అంటే బాహాబాహి ఇద్దరు యుద్ధం చేసుకున్నారు ధర్మపూర్వకంగా. బలవంతుడు బలహీనుడిని చంపివేస్తాడు, చచ్చిపోయినటువంటి బలహీనుడు స్వర్గాన్ని పొందుతాడు. అది అదే అంతర్యుద్ధంలో గెలుపొందేటువంటి అదే గెలిచిన వాడికి రాజ్యం భోగిస్తుంది, ఓడినవాడు చనిపోయినవాడు స్వర్గాన్ని పొందుతాడు. ఎట్లయినా ఇరువురికి లాభమే బాహ్యమైన యుద్ధంలో. అదే అంతర్యుద్ధంలో వాని ఆంతరంగికంగా జరిగేటువంటి ఈ మంచి చెడులకు జరిగేటువంటి ఈ యొక్క అంతర్యుద్ధంలో మరే గెలుపొందేటువంటి వారికి మోక్షం లభిస్తుంది. అదే అందుకే మోక్షద్వారం అపావృతం, అపూర్వమైనటువంటి మోక్షద్వారము తెరవబడుతుంది, మోక్షాన్ని పొందుతాడు గెలిచినటువంటి వారికి. అదే నిజమైనటువంటి క్షత్రియ వీరులు ఉన్నారు కదా, యుద్ధం ఎప్పుడు వచ్చునా అని ఉవ్విళ్ళూరుతూ కోరికలు కోరుతూ ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పుడు యుద్ధాలు వస్తాయి, గెలిచామా రాజ్యాన్ని గెలుస్తాం, ప్రాణం పోయిందా స్వర్గాన్ని పొందుతాం అని వాళ్ళు ఎప్పుడూ కూడా నిజమైనటువంటి క్షత్రియ వంశంలో ఉత్పన్నమైనటువంటి వీరులైతే యుద్ధం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే తీవ్రతరమైనటువంటి మోక్షము చెందాలి అనే కోరిక కలిగినటువంటి ముముక్షువులు ఏం చేస్తారు అంటే మాయతోటి అజ్ఞానముతోటి ఎప్పుడు యుద్ధం చేస్తామా అని ఎదురు చూస్తారు. మాయను ఎలా నెట్టివేయాలి, అజ్ఞానం ఎలా అణిచివేయాలి అనేటువంటి ఎప్పుడు వాటితో యుద్ధం చేద్దామా అని జ్ఞానముతో కాచుకొని ఉంటారు తీవ్రతరమైనటువంటి ముముక్షువులు, అంటే మోక్షము చెందాలి అనుకునేటువంటి వారు. క్షత్రియులకు యుద్ధం అందులాగానే వీరికి కూడా అవిద్యతో పోరు సల్పటం అనేటువంటిది పరమప్రీతి. ఎలాగంటే క్షత్రియులు యుద్ధం చేయాలి అనే కోరిక పడుతున్నట్లుగానే వీరికి కూడా అజ్ఞానాన్ని ఎలా పారద్రోలాలి, అవిద్యను ఎలా నెట్టివేయాలి, ఏ జన్మకి అంటకుండా మరి తామసము అంధకారము అజ్ఞానము అనేది శాశ్వతంగా ఎలా నశింపజేయాలి అనే పోరు యుద్ధం చేయుట యందు వీరికి పరమప్రీతి అని చాలా ఇష్టము అని తెలియజేస్తూ ఓం మంగళం పావన గీతామాత జయ మంగళం భక్త జనావణి బంధ విమోచని భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పాదసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.